హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యలు ఫ్రై చేస్తున్నాము. నేను మా అత్తమ్మ కలిసి చూడండి రొయ్యలు ఒలుస్తున్నాము. ఫ్రెష్గా ఉన్నాయి రొయ్యలు. నేను మా వదిన కలిసి వాటిని క్లీన్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మా అత్తగారు బాగా చేస్తారు రొయ్యలు ఫ్రై. మా అరటి చెట్టు చూడండి. రొయ్యలు బాగా క్లీన్ చేసుకోవాలి. దానిపైన నల్లగా ఒకటి ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలి, లేదంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి. నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మా అత్తగారు క్లీన్ చేసేస్తున్నారు. క్లీన్ చేయడమే మా పని, వంట చేయడం మా అత్తమ్మ పని, తినడం కూడా మా పనే. మా అత్తమ్మ బాగా వంట చేస్తారు చూడండి. ఇప్పుడు ముందుగా మనము టొమాటోస్, ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రై చేస్తున్నాం కాబట్టి చూడండి. టమాటాలు కోస్తున్నాను, మీరు కూడా నీట్గా టమాటాలు కోసేసుకోండి. తర్వాత ఆనియన్స్ కోసి పెట్టుకోండి. జాగ్రత్తగా కోయండి ఫ్రెండ్స్, నాలాగా మీరు చేతులు కోసుకోకండి, చిన్నగా కోసుకోండి. ఎర్రగడ్డలు చిన్న చిన్నగా కోసుకుంటేనే త్వరగా వేగిపోతాయి. సో అందుకని నేను చిన్నగా కోసుకుంటున్నాను. సో ఆనియన్స్, టమాటోస్ కోసి పెట్టేసుకున్నాము. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా నేను రెడీ చేసి రెడీ. ఇప్పుడు మనము రొయ్యలు ఫ్రై స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకొని కొంచెం బాగా వేగే వరకు వేగించుకొని తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మా అత్తగారు బాగా వేయిస్తున్నారు. బాగా కలుపుకోవాలి, బాగా వేగాలి ఆనియన్స్ అన్నీ. తర్వాత టమాటాలు వేసుకోవాలి. చూడండి టమాటాలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి బాగా వేయించుకోవాలి, బాగా గుజ్జులాగా వచ్చేయాలి. టమాటాలు మొత్తం బాగా వేగిపోవాలి. మూత పెట్టేసుకున్నాం కాసేపు ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని కాసేపు ఒక 2 minutes తర్వాత తీస్తే ఇలాగ మగ్గిపోయి ఉంటాయి. చూడండి బాగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు దాన్ని ఉడికించుకోవాలి. నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే పచ్చివాసన అలాగే ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ రొయ్యలు వేసుకోవాలి. చూడండి బాగా ఉన్నాయి రొయ్యలు, ఫ్రెష్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. రొయ్యలన్నీ వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూడండి. మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. అప్పుడు రొయ్యలు బాగా ఉడుకుతాయి. పచ్చి రొయ్యలు కదా వేసాము, అవి ఉడకాలి కదా. సో మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు అందులో మసాలా కారం వేసాము ఫ్రెండ్స్. అది మీరు వేస్తే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి, యువర్ చాయిస్. బాగా కలుపుకోవాలి. ఆ పొడి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మా అత్తగారు బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారంలో మేము ఒకేసారి పసుపు వేసి ఆడించుకుంటాం కాబట్టి మేము పసుపు వేయడం లేదు. మీరు కొంచెం పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా
రొయ్యలన్నిటికీ బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేస్ట్ ఉంటుంది కదా ఉప్పు. సో ఉప్పు లేకపోతే కూర అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఉప్పు మాత్రం ఖచ్చితంగా వేయండి, మర్చిపోకండి. ఉప్పు వేసి సో కర్రీ రెడీ అవుతుంది. కాసేపు మూత పెట్టి మగ్గించుకోండి. తర్వాత చికెన్ మసాలా వేస్తున్నాము. 1.5 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. చికెన్ మసాలా వేసి అలా 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 తిప్పేయండి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేసి మగ్గిచ్చేసి లాస్ట్లో ఏం చేస్తారు మనకు తెలుసు కదా, కొత్తిమీర పుదీనా వేసి గార్నిష్ చేసి అయిపోతుంది ఫ్రెండ్స్. సో రొయ్యల వేపుడు ఫ్రై రెడీ. టేస్ట్గా వచ్చింది ఈ రొయ్యల వేపుడు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.